ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనందరి జీవితంలో మనం ప్రోత్సహించే వాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాం. పిల్లలు ఏమనుకుంటారంటే నా పేరెంట్స్ నా వెనకాల నిలబడితే బాగుండు అనుకుంటారు, కానీ ఎవరు మనల్ని ఎంకరేజ్ చేయరు. నేనేమంటున్నా అంటే మనుషుల మీద నువ్వు ఆధారపడితే నిన్ను ప్రోత్సహిస్తారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా నిన్ను బలహీనపరుస్తారు. ఏదో ఒక రోజు నిన్ను గాయపరుస్తారు, ఏదో ఒక రోజు నిన్ను కృంగదీస్తారు, లేదంటే ఏదో ఒక రోజు నిన్ను కిందన పడేస్తారు. ఆయన ఒక్క మాట చెప్తే పిరికివారు కూడా ధైర్యంగా నిలబడగలరు. ఆయన ఒక్కసారి మనల్ని దర్శిస్తే ఎన్నో బలమైన విజయాలు మన జీవితంలో జరుగుతాయి. బైబిల్లో గిద్యోను కోసం చూసినట్లయితే గిద్యోను పిరికివాడుగా ఒక మూలన కూర్చుంటాడు. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, పరాక్రమము గల బలాఢ్యుడా అని. ఆ భయస్థుని దేవుడు అలా పిలవడమే కాదు, నువ్వు ఇజ్రాయేలీలందరికీ విజయాన్ని తీసుకురావాలని చెప్తున్నాడు. అలా చెప్తూ గిద్యోను మాట్లాడుతూ అంటాడు కదా, జడ్జెస్ 6:15, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయినను ఏమి, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. నిజమే, ఆ యొక్క కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేని కుటుంబంగా ఉంది. ఏ ఒక్క బలం వాళ్ళకి లేదు, ఏ ఒక్క సపోర్టు లేదు. అలా మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు కదా, నేనున్నా అని అంటున్నాడు. నిజమే, గిద్యోనుకు ఆ మాట చెప్పాక ఆయన చేతికి ఎంతో బలమైన విజయం వచ్చింది. ఆయన మాట తప్పని దేవుడు. ఇది పిరికివాడిగా మనం ఉన్నాము, అదే స్థలంలో ధైర్యపరిచేవాడిగా దేవుడున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఆయనే మనల్ని ప్రోత్సహిస్తాడు, ఆయనే మనల్ని ధైర్యపరుస్తాడని విశ్వాసం ఉంచండి. ఆమేన్.